పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో కానీ లేదా మీటింగ్లో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేత ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించినటువంటి నాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన అబాండాలు వేస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇంకా పోయే ముందు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించేది ఎట చేస్తున్నాడు కేసీఆర్, ఏమేమి పథకాలు చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ తెలుసుకొని పోతున్నారు. అంటే పత్రికా విలేకరుల ముందు వాళ్ళ కాషాయి కండువలు కప్పుకున్నప్పుడు ఒక తీరు మాట్లాడతారు. మన విషయాలు తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా అభివృద్ధి చెందుతున్నది, ఏ పథకాలు చేస్తున్నాడు కేసీఆర్, అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నారు, సెక్రటరీలతో తెలుసుకుంటున్నారు, ఈ మంచి పథకాలు ఎట్లా చేస్తున్నారో తెలుసుకొని పోతున్నారు. ఎందుకంటే ద్వంద్వ నీతి. నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి నానా మాటలు మాట్లాడి బూతులు మాట్లాడిపోయాడు. నిన్న అక్కడ మిషన్ భగీరథ బ్రహ్మాండంగా మరి అమలవుతున్నది, ఎట్లా నీళ్ళు చెప్పి మళ్ళీ పత్రికలు చూసాం. నిన్న మళ్ళీ అక్కడ మాట్లాడినట్టు విన్నాం. చాలా గొప్ప పథకం అని చెప్పి. తర్వాత నేను ఒక్కొక్క విషయం పైన మీ ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చౌహాన్ గారు వచ్చిపోయారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి వారు కరీంనగర్కి వచ్చిపోయారు. అస్సాం ముఖ్యమంత్రి గారు హేమంత్ బిశ్వ శర్మ గారు వరంగల్కి వచ్చిపోయారు. మళ్ళీ ఈరోజు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు మహబూబ్ నగర్లో అడుగు పెట్టండి. ఇప్పుడే ఇది ఏం విమర్శిస్తున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా చెందలేదా? వాళ్ళ రాష్ట్రాలతోని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రము వాళ్ళ కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారు దాని చైర్మన్. అంటే ఇదివరకు ప్లానింగ్ కమిషన్ అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారు దాని చైర్మన్. పార్లమెంట్లో వాళ్ళు ప్రతి సంవత్సరము నీతి ఆయోగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్లో నేను ఇప్పుడు అన్ని విషయాలు అన్ని పథకాల మీద మాట్లాడతాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి గారు, అస్సాం ముఖ్యమంత్రి గారు, నేడు వచ్చినటువంటి ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ 4 రాష్ట్రాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుందాం. మీరు నలుగురు ఒకటేసారి రండి, నలుగురు ఒకటేసారి రండి, రవీంద్ర భారతిలో కూర్చొని చర్చించుకుందాం. మీ రాష్ట్రం అభివృద్ధి చెందిందా, మా రాష్ట్రం అభివృద్ధి చెందిందా? మీ పాత రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఇవాళ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రము 9.8 కోట్ల లక్షలున్నది. తెలంగాణ కంటే చాలా పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్, మాకంటే తక్కువ ఉన్నారు మీరు 9.17. ఛత్తీస్గఢ్ బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉన్నది, మీది కేవలం 3.5 లక్షల కోట్లు. అస్సాం మీకు స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయి. మిగతా దేశం లోపల 60-40 నిష్పత్తితో కేంద్ర పథకాలు ఉంటే మీ దగ్గర 90 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10 మాత్రం మీరు పెట్టుకోవాలి. మీకు ఈశాన్య రాష్ట్రాల మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఉంది మీకు. మీరు కేవలం 6.18 మాత్రమే.
నేను చాలా మాట్లాడాడు వరంగల్ ఆయన, చాలా రెచ్చిపోయి మాట్లాడాడు శర్మ గారు. నీ రాష్ట్రం ఎక్కడ ఉంది, మా రాష్ట్రం ఎక్కడ ఉంది, అతను పోల్చుకోలేరు. శివాజీరావు చౌహాన్ కానీ, రామన్ సింగ్ గారు కానీ, ఈ అస్సాం ముఖ్యమంత్రి శర్మ గారు కానీ, లేదా నేడు వచ్చిన ఫడ్నవీస్ గారు, మీరందరూ కూడా ముఖ్యమంత్రి పదవులలో ఉన్నవారు, మాజీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ. రండి, నలుగురు కలిసి ఒకటేసారి రండి, తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తాం. మేము మీ రాష్ట్ర వాళ్ళు అభివృద్ధి చెందినా, మా రాష్ట్రం అభివృద్ధి చెందినా, మాది కొత్త రాష్ట్రం. జియోగ్రఫికల్ సైజులో మీరందరూ మాకంటే పెద్దలే, ఒక అస్సాం తప్పితే. కానీ మా రాష్ట్రము కేవలం 7 సంవత్సరాల లోపట మిమ్మల్ని ఇన్ని రంగాల లోపట మేము అధిగమించినాం. మీకంటే రైతు బంధు మీ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఏం మాట్లాడతారు? రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడతారు మీరు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పి బదనాలు చేస్తారు మీరు. ఇవాళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం మాది. మీరు పోల్చుకోలేరు మాతో. రైతు బీమా అనే పథకమే మీ రాష్ట్రాల్లో లేదు, రైతు బంధు అనే పథకమే మీ రాష్ట్రాల్లో లేదు. మీకు మాకు పోల్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆసరా పెన్షన్లు మేము 2,000 రూపాయలు ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కి, పెద్దవాళ్ళకి, వయసులో ముసలి వాళ్ళకి ఇలా ఇస్తున్నాం. మేము ఇచ్చేది 2,000, మీరు ఇచ్చేది 300. ఒక ఛత్తీస్గఢ్ 350 ఇస్తుంది 21 లెక్కల ప్రకారంగా. మీకు మాకు పోలిక ఎక్కడదండి? కళ్యాణి లక్ష్మి ఇవాళ మేము 1,16,000 రూపాయలు ఇస్తున్నాం పెళ్లికి. మీ రాష్ట్రాల్లో కూడా ఆ పథకమే లేదు. కేసీఆర్ కిట్టు ఇలా మేము 12,000, ఆడపిల్లయితే 13,000 రూపాయల కిట్టు మేమిస్తే మీ దగ్గర అసలు ఆ పథకమే గురించి మీరు ఆలోచన అయ్యేది. హౌసింగ్ లో కూడా ప్రధానమంత్రి పథకాన్ని ఒకటి మీరు అమలు చేస్తున్నారు, కొత్త స్కీమే మీ రాష్ట్రంలో లేదు. తర్వాత బీడీ వర్కర్స్ కి కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తప్పితే మీ రాష్ట్రంలో మీరు ఇచ్చేదే లేదు. ఇలా మీ పెన్షన్స్ ఇస్తున్నారు. స్త్రీ నిధి బ్యాంకు మా రాష్ట్రాల్లో ఉంది, మీ దగ్గర లేనే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల స్కూల్స్ మా రాష్ట్రాలతోనే, రెసిడెన్షియల్ స్కూల్స్ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది మాకు మీకు. మీరు గిరిజన రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో చాలా మంది ఉంటారు, అస్సాంలో ఉంటారు, మధ్యప్రదేశ్లో విపరీతంగా ఉంటారు. వాళ్ళ పట్ల ప్రేమ, సానుభూతి, హృదయం లేనటువంటి పరిపాలన మీది. తెలంగాణ రాష్ట్రంలో దళితులకి, గిరిజనులకి, వెనుకబడ్డ తరగతులకి ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ 4 రాష్ట్రాల్లో అంతా కూడా మా రాష్ట్రం అంతా లేవు. మీ 4 రాష్ట్రాలు కలిపినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మా రాష్ట్రంలో అంతా లేవు. మీకు మాకు ఎక్కడ పోలికండి? ఇటీవల ఎస్డిజి ర్యాంకింగ్స్ నీతి ఆయోగ్ ఇచ్చింది. హంగర్ 0, ఆకలితో చచ్చేవాళ్ళు తెలంగాణలో 0, మీ రాష్ట్రాల్లో ఇంకా ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి పథకాలు పైన మీరు మీ అధికారులు వచ్చి స్టడీ చేస్తున్నారు. మీరు బయట మాట్లాడే ఒకటి ముఖ్యమంత్రులు, మీ రాష్ట్ర అధికారులు వచ్చి ఎందుకు స్టడీ చేస్తున్నారండి మా రాష్ట్ర పథకాల గురించి? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాంలో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చి స్టడీ చేస్తున్నారండి మా దగ్గర ఉన్నటువంటి ఇది? చాలా సందర్భాలు కూడా, చాలా ఇష్యూస్ లోపల ఇవాళ మీకు మాకు పోలిక లేదనేటువంటి విషయాన్ని ఇవాళ అందరికీ తెలుసు.
మిడ్ డే మీల్, న్యూట్రిషియస్ మీల్ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యలతో మీరు పోల్చుకోలేదు. ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టేటువంటి భోజన వసతులు మీకు మాకు పోలికనే లేదు. మొన్న బీహార్ నుండి ఒక మైనారిటీ కమిషన్ చైర్మన్ గారు వచ్చి కలిసిన్నారు. ఈ రాష్ట్ర పర్యటన చేసిన పత్రికా విలేకరులు కూడా మీకు తెలుసు. అసలు ఆయన ఆశ్చర్యపోయాడు. మైనారిటీల పట్ల రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిర్రా, అమ్మాయిలకి ముస్లిం అమ్మాయిలకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిర్రా, మా దగ్గర అసలు అబ్బాయిలకే లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి మా దగ్గర తప్పితే కానీ, ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి తప్పితే కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లేవని చెప్పడం జరిగింది. ఇలా విదేశాల్లో చదువుకోవడానికి వెనుకబడ్డ తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పిల్లలకి 20 లక్షల రూపాయలు ఇస్తామంటే చక్కెరచ్చి పడిపోయారు వాళ్ళు. అది కాదు, $20 లక్షల ఇస్తారా చదువుకోవడానికి అమెరికా పోతే, లండన్ పోతే అని చెప్పి ఆయన ఒక 2 నిమిషాలు పరేశారు. నిజంగానే అన్నాడు. 20 లక్షలు అంటే ఎంతమందికి 20 లక్షలు అంటే ఎంతమంది కలిసి 20 లక్షలు అన్నాడు. ఒక్కరికి 20 లక్షలు ఇస్తామంటే ఆశ్చర్యపోయింది. మీరు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది ఒకసారి ఆలోచన చేస్తే కేవలం మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి, నిందలు వేయడానికి, ఆరోపణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రులతో పాటు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చాడు. జాతీయ అధ్యక్షుడు వచ్చిందో ఇక్కడ ఆర్ఎస్ఎస్ మీటింగ్ అయితే దాన్ని పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. దాన్ని ఎట్లా చిత్రీకరించిందంటే బండి సంజయ్ జైల్లో పడితే వచ్చినట్టు చిత్రీకరించుకున్నారు. సరే, ఏమైనా వస్తే రావచ్చు, పోతే మాకు సంబంధం లేని ఇష్యూ. అంటే మీకు ఏది కావాలంటే దానికి సానుకూలంగా మీరు దాన్ని చిత్రీకరించుకుంటారు. ఇవాళ ఇదే నడ్డా గారు ఎన్నిసార్లు అన్నాడండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు అసలు మీ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా ఇంత పట్టుతో పనిచేస్తుందని చెప్పి ప్రకాష్ జావడేకర్ గారు మేము అనుమతుల కోసం తిరిగినప్పుడు, కాళేశ్వరము, పాలమూరు ఎత్తిపోతున్న పథకం అనుమతుల కోసం మేము ఎంపీల నాడు తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఇంత అనతి కాలంలో పడి, ఇంత తక్కువ సమయంలో పట్టే మరి ఇంత వేగవంతంగా ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నారు మీరు, అంత చిత్తశుద్ధితో కడుతున్నారు, రుణ సౌకర్యాలు తీసుకొచ్చుకుంటున్నారు, మీ రాష్ట్ర బడ్జెట్లో మీరు ఇంత డబ్బు పెడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. మాకు వీళ్ళే అరుణ్ జైట్లీ గారు అయితే 10 సార్లు చెప్పాడు. మాకే కాదు, కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో పట హైకోర్టు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పట న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలని చెప్పి హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టు బిల్డింగ్లు కట్టడానికి మరి కట్టి ఇనాగ్రేషన్ చేయదలుచుకుంటే మొన్న సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వచ్చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇంత మంచి వసతులు కల్పించిందని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మహిళల పట్ల, పిల్లల పట్ల, వాళ్ళపై జరిగినటువంటి దాడులు కానివ్వండి, వాళ్ళ పైన జరిగినటువంటి అఘాత్యాల పైన పోక్స్కో కేసులలో సుప్రీంకోర్టు ఆదేశించిన రీతిలో కోర్టు నిర్మాణం జరిగింది. ఇలా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్, విమెన్ ఫ్రెండ్లీ కోర్ట్స్, ఆ స్పందన అంటే జెండర్ సెన్సిటివిటీ, స్త్రీల పట్ల, పిల్లల పట్ల ఏ విధంగా స్పందించాలి ప్రభుత్వాలంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసి నేర్చుకోవాలని చెప్పి యావత్తు ప్రపంచం చెప్తున్నది. ముఖ్యంగా చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు, మహిళా సమస్యల పట్ల స్పందించేటువంటి యాక్టివిస్టులు చెప్తున్నారు. ఇలా హైదరాబాద్లో, అదేవిధంగా వరంగల్లో కట్టినటువంటి మరి స్పెషల్ కోర్ట్స్,
దేనిపైన పోల్చుకుంటారండి మీరు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ పేషెంట్స్ లేకపోతే దీర్ఘకాలంగా ఉండేటువంటి రోగాలపైన శ్రద్ధ పెట్టినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది నిన్నగాక మొన్న. ఇలా కొన్ని డిసీజెస్, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకు రెగ్యులర్గా మరి ట్రీట్మెంట్ కోసము, డయాలసిస్ కోసము జిల్లా హాస్పిటల్స్లో మొదటి వరుసగా ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్ మరి మండల కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒక డయాలసిస్ పేషెంట్ హైదరాబాద్కో వరంగల్కో పెద్ద నగరాలకు పోల్సి వచ్చేది ఇదివరకు. ఇవాళ దాన్ని మరి శ్రద్ధ పెట్టారు. ఇక్కడ హ్యూమన్ ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మానవతా దృక్పథం అనేది ఇలా అవపడుతుంది తెలంగాణలో. డయాగ్నోస్టిక్ సెంటర్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని చెప్పినాం. ఇలా ప్రతి పేషెంట్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నటువంటి పేషెంట్స్ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్టు, లేకపోతే లంగ్ ఫంక్షన్ టెస్టులు, హార్ట్ ఉంటే ఈసీజీ టెస్టులు, ఇవన్నీ కూడా వందల వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇలా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ప్రతి నెల రికరింగ్ ఎక్స్పెండిచర్ కాకుండా. ఇది మానవతా దృక్పథం ఎట్లొచ్చిందంటే నేను చెప్తాను. ఈ 2000 రూపాయలు పేషెంట్లకి, ఈ ఎల్డర్స్కి, పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆసరా పెన్షన్లు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఒక దగ్గర అయ్యా మొత్తానే కానీ అంతా మందులకే ఖర్చు అవుతాయని అని చెప్పింది. ఏం ఖర్చు అంటే, నాకు ఈ పరీక్షలు చేసుకోవాలా అంటే ఇమీడియట్గా కేసీఆర్ గారు స్పందించి ఇలా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనసున్నటువంటి పరిపాలన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడో దగ్గర మీటింగ్లో వెళ్తుంటే బాగుందమ్మా, ఆసరా పెన్షన్ బాగుందని అడిగితే వెంటనే అయ్యా మందుల ఖర్చులు దీనికి అవుతున్నాయంటే ఇమీడియట్గా దానిపైన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదివరకు లేవని కాదు, కానీ ఇంకా ఎక్స్క్లూజివ్గా పెట్టినాం. ఈ వీటికి రెగ్యులర్గా ఆ పేషెంట్స్ కోసం పెట్టడం జరిగింది. రెగ్యులర్గా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, ఇదివరకు లేవనేది కాదు. ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ గా పెట్టడం జరిగింది. అంటే నిత్యము ఒక షుగర్ పేషెంట్ ఉంటే ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఓ డయాలసిస్ పేషెంట్ టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యూమన్ టెస్ట్, దీని మీద చర్చ పెడతాం రండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా? ఒక్క పథకం లేదు మీ రాష్ట్రాల్లో. ఇవన్నీ కూడా నేను చెప్పే వాటిలో ఒక్కటి కూడా మీ దగ్గర లేదు. ఇలా హ్యాండ్లూమ్స్, ఇలా తెలంగాణ ఉద్యమకాలంలో పట్టే కేసీఆర్ గారు సిరిసిల్ల లోపల జరిగిన సంఘటన స్పందించి ఆ రోజు ఒక ఉద్యమ పార్టీగా చేతుల గవ్వ లేకుండా కూడా 50 లక్షల రూపాయలు ఆ రోజు సేకరించి అక్కడ ఉన్నటువంటి ఆత్మహత్యలు జరగదని చెప్పి సిరిసిల్ల లోపల ఉద్యమ పార్టీగానే గులాబీ జెండా నాడే పోచంపల్లిలో, సిరిసిల్లలో మేము ఒక పార్టీగానే స్పందించాం. ఆకలి చావులు, పొట్ట కోసం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మరి చేనేత కార్మికుల పట్ల ఒక పార్టీగానే, గులాబీ జెండా పార్టీగానే ఆ రోజు స్పందించినాం. 15 ఏళ్ల క్రితం, ఇప్పుడు 15-16 ఏళ్ల క్రితం ఒక పార్టీగా. ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఇవాళ బతుకమ్మ చీరలు, తర్వాత రంజాన్ సందర్భంలో చీరలు, క్రైస్తవ పెద్దలకు క్రిస్మస్ లో సందర్భంలో పడ్డ చీరలు నేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్ని అందరినీ కూడా సంవత్సరం కాలం పాటు మరి బ్రతుకు తెరువు కోసం చేనేత చీరలు చేపించి ఇలా కొని వాళ్ళ బ్రతుకుల్ని కాపాడి ఇలా ఒక స్కీము సృష్టించడం.
బతుకమ్మ చీరలు అనేది బతుకమ్మకు ఆడబిడ్డలకి ఎట్టయితే ఇవ్వాలో మా ఆలోచన కార్మిక వర్గాన్ని కాపాడాలి. ఇలా కాంపిటీషన్ వరల్డ్ ఒకట చేనేత కార్మికులు బతకలేకపోతున్నారు, నేసిన చీరలు అమ్ముడుపోతలేవు, ఇబ్బందులు అని చెప్పేసి ఒక స్కీమ్ లాంచ్ చేసినాం. ఇక్కడ ఉన్నది మానవత్వం. ఒక్క పథకం చెప్తారా? మీరు నలుగురు వచ్చారు కదా, మళ్ళీ 4 రోజుల తర్వాత రమ్మని చెప్పండి, నలుగురిని డిస్కస్ చేద్దాం. మా రాష్ట్ర మంత్రులు ఉంటారు, మీరు రాండి, మీ అధికారులు పట్టుకురండి, మా అధికారులు కూర్చుంటారు. రాజకీయం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ పార్టీ పాత్ర ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నేను ముగించే ముందు మళ్ళీ ఒకసారి మీకు 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా పథకాలు, ఇలా హరితహారం, ఇలా గ్రీనరీ, అందరూ ఏం చెప్తున్నారు? 3% గ్రీనరీ పెరిగింది. కార్బన్ ఫండ్ మీకు వస్తుందని చెప్పి మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని ఢిల్లీలో నేను వెళ్ళి కలవడం జరిగింది. 10 రోజుల క్రితం కలిసి వచ్చాను. వారు సజెషన్ చేశారు, మీరు ఇంత మంచిగా మరి గ్రీనరీని పెంచుతున్నారు, ఆకుపచ్చ ధనాన్ని మీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చున్నారు, మీకు కార్బన్ ఫండ్ కూడా వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ గా మీరు చూపియాలి, మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ప్రతి గ్రామంలో చెట్టు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నారు, మీరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా వాళ్ళ నీతి ఆయోగ్ వైస్ చైర్మనే నాకు చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, వీళ్ళకి తెలియదా? బీజేపీ వాళ్ళకి, ఈ ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళకి తెలియదా ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ? తెలియదా మీకు ఎట్లుండే తెలంగాణ? 2014 ముందు కరెంటు లేక, నీళ్లు లేక, రైతులు ఆత్మహత్య చేసుకుంటూ, పెన్షన్లు లేక, గ్రామాలలో రోడ్లు లేక, పచ్చదనం లేక, వర్షాలు పడ్డ చెరువులు నిండి, కుంటలు నిండి, తెల్లారో మర్నాడు కుంటలు చెరువులు తెగి నీళ్ళని పోయి అటు గోదావరి నుండి కృష్ణాల పడి బంగాళాఖాతంలో కలిసిన రోజు తెలంగాణ ఎట్లుండే తెలంగాణ? ఈ రోజు ఎట్లుండే తెలంగాణ? ప్రతి వర్షపు చుక్కను ఇలా తెలంగాణలో పడ్డ కాపాడుకొని భూమిలో 500 టీఎంసీల నీళ్ళు ఇంకినాయి. ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పిన మీకు, ఒక నాగార్జున సాగర్, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇలా భూమిలో ఉన్నాయి. 3 ఏళ్లు కరువు వచ్చినా కూడా తెలంగాణకు ఇబ్బంది లేదు. ఇలా నీళ్లు ఇనికి ఉన్నాయి. మన ఆడబిడ్డలు బ్యాంకులలో వాళ్ళ నగలు దాచుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? లాకర్. బ్యాంకుల లాకర్ ఉంటుంది, బ్యాంక్ లాకర్ ఉంటుంది. ఇలా ల్యాండ్ లాకర్ల కేసీఆర్ గారు నీళ్లు దాచుకున్నాడు, భూమిలో ఇనికిచ్చిండు. 500 టీఎంసీల నీళ్ళున్నాయి. ఇలా 44,000 చెరువులు, కుంటలు నిండు కుండలాగున్నాయి. ఒకసారి మీరు విమానంలో వస్తాం కానీ హెలికాప్టర్లు తిరగమని చెప్పాలి ఈ 4 ముఖ్యమంత్రులు. మొత్తం యావత్తు తెలంగాణలో 33 జిల్లాలు హెలికాప్టర్లు తిరుగుతూ వెళ్తుంది వీళ్ళకి తెలంగాణ అంటే ఏందని. ఇలా ఫడ్నవీస్ గారు మహబూబ్ నగర్కి వెళ్ళారు కదా, మహబూబ్ నగర్ లో లక్షలాది మంది పొట్ట చేత పట్టుకొని పాలమూరు లేబరు వలసకు వెళ్ళేది. నేను హనుమకొండ ఎంపీగా 2004లో ఉన్నప్పుడు అస్సాంలో ఒక స్టాండింగ్ కమిటీ మీటింగ్ పోతే నాకు అక్కడ అవుపడ్డారు పాలమూరు లేబర్ అస్సాంలో. ఇవాళ పాలమూరు లేబర్ అంటూ ఎక్కడ లేరు, అంతా కూడా వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు మహబూబ్ నగర్. కారణము అక్కడ చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా మిషన్ కాకతీయ పేరిట మరి నీళ్లను కాపాడుకొని ఇలా కృష్ణా నది నీళ్ళని ఎత్తిపోతున్న పథకాల ద్వారా చెరువులు, కుంటలను నింపడం వల్ల ఇలా వ్యవసాయం బ్రహ్మాండంగా ఎదిగిందడం. ఫడ్నవీస్ చూడండి, ఇలా మీరు మీటింగ్ అయిన తర్వాత ఒకసారి హెలికాప్టర్ వేసుకుని మొత్తం మహబూబ్ నగర్ తిరుగు, తెలుస్తుంది నీకు మహబూబ్ నగర్ సంగతి ఏందో. నేను అడుగుతున్నా ఫడ్నవీస్ గారు,
మీకు కావాలంటే నలుగురు ముఖ్యమంత్రులకు నాలుగు హెలికాప్టర్లు పెడతాం, రేపు మొత్తం తిరిగండి తెలంగాణ మొత్తం వచ్చి మళ్ళొకసారి రాదు, మా ఆహ్వానం మీద రాడు. అనవసరంగా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టకండి. మీకు పరిపాలన చేత కాదు. మోడీ గారి పరిపాలనలో ఒక్క పథకం చెప్పడానికి, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మా ప్రభుత్వ పథకం. ఒక్క పథకం పేరు చెప్పమని చెప్పండి ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకుల్ని. ఇది మా పథకం అని చెప్పండి. అమలై ఆచరణలోకి వచ్చినటువంటి పథకం ఫసల్ బీమా అన్నారు, దాంట్లో పసడే లేదు. ధన్ జన్ ధన్ ధన్ అన్నారు, అంటే డామ్ డామ్ కదా. అసలు ఒక్కరి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసారు, ఒక్క రూపాయి రాలేదు. జన్ ధన్ అంతేనా, జన్ ధన్ ధన్ ప్రోగ్రామ్. దత్తాత్రేయ గారు వస్తే నేను అప్పుడు కరీంనగర్ ఎంపీడీ పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అన్ని బ్యాంకులను పట్టుకొచ్చి అన్ని ఓపెన్ చేస్తాను. నేను అరే ఇది పెద్ద మంచి ప్రోగ్రామ్. మోడీ గారు కొత్తగా వచ్చింది కదా ప్రధానమంత్రి, దత్తాత్రేయ గారు పిలిచి బ్రహ్మాండ ప్రోగ్రామ్ పెట్టాం, జన్ ధన్ ధన్ ప్రోగ్రామ్. ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అందరూ వచ్చి ఓపెన్ చేసుకున్నారు. 10 లక్షలు వస్తే కావచ్చు, 15 లక్షలు వస్తే కావచ్చు, 15 లక్షలు వస్తే కావచ్చు. అరే 15 లక్షల బ్యాంక్ అకౌంట్ కాదురా, మీకు రుణాలు ఇస్తారు, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, లేదా మీరు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అని చెప్పినాం. ఓ యమ్మ ఎంత పెద్ద క్యూ అండి. ఒక్కదాకా పైసలు వచ్చిందండి. తర్వాత వ్యవసాయానికి ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు పథకం ఇచ్చడం నేను కూడా ఇస్తా అని చెప్పాడు. ఎంతమందికి ఇస్తానో అది చాలా తక్కువ మంది. ఈ ఆసరా పెన్షన్ మేము ఇస్తామని చెప్తారు. అప్పుడైతే నా ఎలక్షన్ అప్పుడు బండి సంజయ్ చెప్తాడు, మామూలు కరెక్ట్ నాకు చెప్పలేదు, చెప్తా అప్పుడైతే నువ్వు ఈడ్స్ కొడుదురు. అప్పుడు 1000 రూపాయలు ఉండే, 1000 రూపాయలు కూడా 800 రూపాయలు నేను ఇస్తానా, 200 రూపాయలు కేసీఆర్ ఇస్తానని చెప్పాడు. అది వీడియో కూడా ఉన్నది, బండి సంజయ్ గారి వీడియో. పచ్చి అబద్ధం. 1000 రూపాయలు కూడా 800 రూపాయలు బీజేపీ మోడీ ఇస్తాడు, 200 కేసీఆర్ ఇస్తాడు. ఎంత పచ్చి అబద్ధం అండి. అబద్ధాలు 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 అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఆ వీడియో మళ్ళీ ఓడిపోయిందో చూపించారు నాకు వీడియో. ఆ ఎన్నికల సందర్భం ఉంటే నేను గట్టిగా చెప్తాను, మావాడు చూపిస్తాను వీడియోని ఇప్పుడే. అంటే పచ్చి అబద్ధాలు కదా. 800 రూపాయలు భూమి గుర్తోలు ఇస్తారట, 200 రూపాయలు కారు గుర్తోలు ఇస్తారు. బయట ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పలేదు. అయ్యో నేను నోట్ దగ్గర తప్పు పట్టడానికి కూడా ఒకసారి ఒక్కసారి చెప్పలేదు. ఇప్పుడు నమ్మిద్దామని. అది అప్పుడు 1000 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 2000 రూపాయలు. ఇట్లాంటి అబద్ధాలండి. ఒక్కటి కూడా కరెక్ట్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన వ్యక్తిగత దూషణ చేస్తే ఊరుకోమండి. మేము ప్రభుత్వం వచ్చింది, మనం అన్ని పథకాలు చేసుకుంటూ పోతున్నాము, ఎందుకు మీరు ఏదో మాట్లాడి ప్రతిపక్షాలుగా మాట్లాడుకుంటారు లేని అని ఊరుకుంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు సహించేది లేదు. నిజమైన విమర్శ చేయండి, వీరైతే సరిదిద్దుకుంటాం, తప్పేం లేదు. ప్రతిపక్షంలో పాత్ర ఉంది ప్రజాస్వామ్యంలో కూడా. అభాండాలు వేస్తే మాత్రం ఊరుకోము. ఇదివరకు సరే ఏమైపోయిందంటే మేము మాట్లాడకపోయేసరికి రోజు మాట్లాడి అదే నిజం అనుకుంటారు ప్రజలు కూడా. మాది కూడా మౌనమే అంగీకారం లాగా ఉన్నది. ఈ కంచెలు ఊరుకులేదు, ప్రతిరోజు మాట్లాడుతాను పత్రికా విలేకరులారా. ప్రతిరోజు మీతో మేము చెప్పాలి, మా ఈ దుర్మార్గులు చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మీ సహకారం మాకు కావాలి పెద్ద ఎత్తున. ఎందుకంటే మీరు కూడా ఉన్నది రాయండి, మీరు చెప్పింది నిజమైతేనే రాయండి, అది కూడా చెప్తున్నాను. నేను చెప్పింది తప్పండి. జన్ ధన్ ధన్ ప్రోగ్రాంలు 1,00,000 కోట్లు ఓపెన్ చేసిన కదా, పైసలు పడ్డాయా? రేపు చెప్పండి.
మరి 1000 రూపాయలు అప్పుడు ఇచ్చినప్పుడు 800 రూపాయలు పువ్వు గుర్తిస్తాను, 200 రూపాయలు కారు గుర్తిస్తాను అన్నాడు కదా, అది రైట్ రాగా చెప్పండి ఫస్ట్. నేను ఆ రోజు నా స్పీచ్ తప్పులా మాట్లాడానని చెప్పండి. అన్ని అబద్ధాలు. ఇవాళ నేను చెప్పింది తప్పండి. ఈ దేశం లోపల గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లోపల తెలంగాణ రాష్ట్రము, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాము వీటికన్నిటికంటే ముందు వరుసలో ఉన్నామా లేమా? గుజరాత్ చాలా గొప్ప రాష్ట్రం, బాగా చేసిండు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రోజు అనుకున్నారు అందరూ గుజరాత్ బాగా చేసిండు అని చెప్పి. నేను అడుగుతున్నా, ఇలా బ్యాంకును దోసుకున్న తిన్నది ఎవరండి? మొత్తం బ్యాంక్ రుణాల్ని మాఫీ చేసిన వాళ్ళలో 90% మంది గుజరాతీ వాళ్ళు ఉన్నారండి. బ్యాంకులను సొమ్ము ఎగ్గొట్టింది వాళ్ళు ఉన్నారు. ఇవాళ దేశం లోపల సంపద ఒకరు ఇద్దరు చేతుల్లోకి పోయిన వాళ్ళు గుజరాతీ. మోడీ గారి ప్రభుత్వంలో ఒకే రాష్ట్ర వాళ్ళు ఎట్లాంటి పోటీలో అభివృద్ధి చేస్తే నాకేం బాధ లేదు. గుజరాతీలు ఇవాళ ప్రజల సొమ్ములు ఉన్నటువంటి బ్యాంకుల్ని దోచుకు తింటున్నారు. నేను తప్పు మాట్లాడుతున్నా, నువ్వే పెట్టావు కేసులు వాళ్ళ మీద. పెట్టక తప్పలేదు. ఎన్సీఎల్టీ కేసులు, సుప్రీంకోర్టుల కేసులు, సిబిఐల కేసులు. నువ్వు గవాలం పట్టుకోవా బండి సంజయ్? ఇలా దేశాన్ని దోచుకొని తిని ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళే వాళ్ళని పట్టుకో ఫస్ట్. ఎందుకు రారండి? ఇప్పటికి పోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు బయటికి పోయి ఒక్కడు వస్తాడు, పట్టుకొని వస్తాడు. వేరే వాళ్ళతో తెల్లారే పట్టుకొని వస్తారు. వీళ్ళు ఎందుకు పట్టుకొని వస్తారు? ఈ దేశ సంపద పేద ప్రజల డిపాజిట్ బ్యాంకులలో ఉన్నాయి. వాటన్నింటి కూడా కొల్లగొట్టారు. చర్చ రేపు వస్తుంది. ఊరుకో ఉన్నామే. ఈ 10 సంవత్సరాల పరిపాలన, ఇంకో 2 ఏళ్ళైతే 10 సంవత్సరాలు ఈ దేశానికి ఏం చేస్తామనేది కూడా చెప్పాలి నువ్వు. ఇంకా చాలా ఉన్నాయండి, మళ్ళీ మాట్లాడదాం. దేశభక్తి గురించి అని మాట్లాడతాం. బార్డర్లో ఏమైతుందో ఇప్పుడు చెప్తాను మనకు. ఆ అరుణాచల్ ప్రదేశ్లో పడిన వాడు జెండా ఎగిరేసుకున్నాడు చైనావు, దాన్ని పట్టించుకోరు. నాడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీరోచితంగా ఆ రోజు ఎదుర్కొన్న శక్తి లేకుండా, ఆ రోజు మనకు నైపుణ్యత ఉన్నటువంటి ఆర్మ్స్ లేవు, కానీ సాహసం చేశారు మనం. లాల్ బహదూర్ శాస్త్రి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు. నేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతాను. ఒక దేశభక్తులుగా, ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులుగా మాటలు ఎక్కువ, చేతలు తక్కువ వీళ్ళది. పాపం మన సంతోష్ చనిపోయి అక్కడ కళ్ళ మళ్ళా ఈ బంగ్లాలు కట్టినది ఫోటోలు వస్తాయి. మనోడు ప్రాణాలు ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ చర్చ పెడతాం. దేశభక్తి మా సొంతం అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. హిందూయిజం గురించి మాట్లాడతారు. వ్యక్తిగతం అది. మీకంటే గొప్ప హిందువులు ఉన్నారు ఈ దేశంలో. పట్ల సంస్కృతి, కల్చరు భారతదేశంలో ప్రతి పౌరునికి వెన్నతో పెట్టినటువంటి విద్య అది. ఈ కల్చరు, ఈ సంస్కృతి. టెంపుల్ కడతా ఉన్నారు 92. రేపే ఎల్లుండే ఇటుకలు మోసారు. అది కట్టులేదు పొట్టలేదు కానీ 10 సార్లు ఎన్నికల్లో ఓట్లు కొట్టుకున్నారు. ఇలా మేము ఒక్క మాట మాట్లాడచ్చు. యాదాద్రి కట్టి చూపించారు. క్రైస్తవ సోదరులకి పండుగల వాళ్ళకు సరైనటువంటి గౌరవం ఇచ్చిన, రంజాన్ సందర్భంలో సరైనటువంటి పేద వర్గాలకి వాళ్ళ మత గురించి చెప్పుకునే వాళ్ళకి తగు సౌకర్యాలు చేస్తుంది. ఈ భారత ఉపఖండము ఇది లౌకిక దేశం, రాజ్యాంగంలో రాసుకున్నాం.
కాబట్టి అన్నిటికీ సమానమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు రెచ్చగొట్టడానికి ఓట్లు వేసుకోవడానికి తప్పితే నీకు వేరే పనే లేదు. చర్చ పెడతామండి, డెఫినెట్ యంగ్స్టర్స్ కూడా తెలవాలి చాలా విషయాలు. ఇలా దేశ సంపద మొత్తము కొంతమంది చేతుల్లో ఉండాలనేటువంటి ఫిలాసఫీ లేదు, ఎకనామిక్ ఫిలాసఫీ. ప్రతి ఒక్కడు కూడా సావకుండా బతకకుండా ఉండేటట్టు ఉండాలి వీళ్ళకి. మల్టిప్లిసిటీ నచ్చదు వాళ్ళకి. చాలా మంది ఎదగాలనేటువంటి గుణం ఉండదు, కొంతమంది ఎదగాలి, మిగతా సామాన్యంగా బతకాలి. ఇది వాళ్ళ ఫిలాసఫీ. మొత్తం ప్రైవేటీకరణ మీకు అందరూ తెలుసు. ఇదే కూడా లాస్ట్ టైం మాట్లాడి మొన్న కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఇలా ఎల్ఐసీని ఎందుకు అమ్ముతావు? నేను ఎల్ఐసీని ఎందుకు అమ్ముతావు అంటున్నా, బిఎస్ఎన్ఎల్ ఎందుకు అమ్ముతున్నావు అంటున్నా, నీ దేశభక్తి ఏదో అంటున్నా. ఐఓసి, బీపీసీ, హెచ్పిసి, ఇందిరాగాంధీ గారు అన్ని నేషనలైజేషన్ చేసేసి ఆమె మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కింద తీసుకొచ్చింది పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నింటినీ. వాటి అన్నిటికి ఎందుకు అమ్ముతున్నావు? కోట్ల రూపాయలు లాభార్జనలో ఉన్నాయి, నష్టంలో లేవు. బీపీసీ నష్టంలో లేదు, ఐఓసి నష్టంలో లేదు, హెచ్పిసి నష్టంలో లేదు, ఎల్ఐసి నష్టంలో లేదు, బిఎస్ఎన్ఎల్ నష్టపరిచిండ్రు మీరు. కాబట్టి ఇది సామాన్య ప్రజా వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. చీల్చి చెండాడతాం వచ్చే రోజుల్లో. జై తెలంగాణ.